నమస్తే వెల్కమ్ టు కార్పొరేటర్ గ్రాఫ్. అసలే ఎమ్మెల్యే కార్పొరేటర్ వేర్వేరు పార్టీలు. మరి వీళ్ళ మధ్య సమన్వయం ఎంత? కార్పొరేటర్ కి అవగాహన లేకపోవడంతో అంతా ఆయనే చూస్తారన్న టాక్ ఉంది. ఇది చాలదన్నట్టు భూ కబ్జా కేసులు. ఇంతకీ ఉప్పల్ ప్రధాన సమస్యలేంటి? కార్పొరేటర్ పనితీరుపై స్థానికులు ఏమంటున్నారు? ఉప్పల్ కార్పొరేటర్ గ్రాఫ్ లో చూద్దాం. ఒకప్పుడు శివారు, ప్రస్తుతం గేట్వే ఆఫ్ హైదరాబాద్. అంతేకాదు, నేషనల్ హైవే నెంబర్ 163 ఆనుకుని ఉంటుంది. గ్రేటర్లో 10వ డివిజన్ ఉప్పల్ ఒకప్పుడు రామాంతపూర్ డివిజన్ పరిధిలో ఉండేది. డీలిమిటేషన్ లో ప్రత్యేక డివిజన్ గా మారింది. డివిజన్ మొత్తంగా 50,184 మంది ఓటర్లుండగా 75,000కు పైగా జనాభా. 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి అనలారెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి రజితపై 1,148 ఓట్ల గెలుపొందారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారు అనలారెడ్డి. మరి ఆ హామీలు ఎంతవరకు నెరవేరాయని చూస్తే అంత సీన్ లేదని తెలుస్తోంది. ఉప్పల్ను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రైనేజీ, దీంతో పాటు మంచినీటి సమస్య. ఇవి చాలవన్నట్లు అధ్వాన్నమైన రోడ్లు, వెలగని వీధి దీపాలు, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం, మెయిన్ రోడ్డుకు రెండు వైపులా ఫుట్పాత్, మోరీల ఆక్రమణ, లో వోల్టేజ్ సమస్య, అస్తవ్యస్తమైన కూరగాయల మార్కెట్, ఎగుడుదిగుడిగా ఉండే నేషనల్ హైవే, గవర్నమెంట్ స్కూల్లో లేని సరైన భోజన వసతి, నాసిరకమైన పైప్ లైన్లు, డ్రైనేజీల నిర్మాణం, బీభత్సమైన ట్రాఫిక్, శిథిలావస్థలో ఉన్న భారీ భవనాలు, ఉప్పల్ భగాయత్ ప్లాట్ల పంపిణీతో పాటు ఇంకా ఎన్నో సమస్యలు. మార్కెట్ కు రోడ్డు లేదు. నాకు కమాన్ కాడికి చక్కగా రోడ్డు తీయాలి. చక్కగా మార్కెట్లకు చాలా లాస్ ఉంది. బేరము మొత్తం బోడుపల్ మార్కెట్, ఉప్పల మార్కెట్ మొత్తం బయట మార్కెట్ బంద్ కావాలి. నా ఉప్పల మార్కెట్ కుల్ల కావాలి. మొత్తం మార్కెట్ కాడికి తోవ చేయాలి. జిల్లా కేంద్రానికి ఏమాత్రం తీసిపోని ప్రాంతం ఉప్పల్. జిల్లా కావడానికి అన్ని రకాల అర్హతలున్న ఉప్పల్ని కాదని ఎక్కడో దూరంలో ఉన్న మేడ్చల్ను జిల్లా కేంద్రంగా గుర్తించారు. ఈ విషయాన్ని అలా ఉంచితే డివిజన్ అభివృద్ధిలో అనలారెడ్డి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు కార్పొరేటర్ ఎవరో కూడా డివిజన్ ప్రజలకు తెలియని అయోమయం. అనలారెడ్డి భర్త మేకల హనుమంతరెడ్డి అధికార పార్టీలో యాక్టివ్ మెంబర్. ఉద్యమ సమయంలో బాగా కష్టపడ్డారని అధిష్టానం హనుమంతరెడ్డి భార్యకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చింది. అయితే పార్టీ వ్యవహారాల కంటే భార్య విధి నిర్వహణల మీద ఎక్కువ దృష్టి పెడతారనే పేరుంది. అనలారెడ్డి చేయాల్సిన పనులన్నింటినీ హనుమంతరెడ్డి సారే చేస్తారని డివిజన్లో పేరు. డివిజన్ సమస్యలు, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలో హనుమంతరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. ఇక్కడి వరకు అయితే ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండకపోయేది. డివిజన్ అంతా తనదే అని ఫీల్ అవడమే కాకుండా కార్పొరేటర్ భర్త హోదాలో ఓ ప్రభుత్వ భూమిని కబ్జా చేయబోయాడు. ఓ మంత్రి, ఎమ్మెల్యే పేర్లను కూడా ఈ వ్యవహారంలో ఉపయోగించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నాకు తెలిసి దీంట్లో నా కుటుంబ సభ్యుల ప్రమేయం ఏమీ లేదు. ఒకవేళ నా కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది అని నిరూపిస్తే కన్నా మేము ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నాము. అది ఫేక్, దాంట్లో మాకు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే రాజకీయంగా అంటే మేము పొద్దున్న లేసి తిరగడము చేయడము ఇలాంటివన్నీ చూసి మా ప్రత్యర్థులు మా పైన దాడి చేయడానికి ఇదిగా పెట్టారు. దానికి సంబంధించి మాకు ఎలాంటి ఆ కేసుకి మాకు ఎలాంటి సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులకి ఎలాంటి సంబంధం లేదు ఆ కేసుకి సంబంధించి. హనుమంతరెడ్డి అనుచరులుగా భావించే యాదగిరి రెడ్డి, సంతోష్ సర్వే నెంబర్ 2222 ప్లాట్ నెంబర్ 123లో ఉన్న 1776 చదరపు గజాల స్థలాన్ని గుటకాయి స్వాహా చేయబోయారు. దీన్ని గుర్తించిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ అందడంతో పోలీసులు కార్పొరేటర్ భర్త, అతడి అనుచరులపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. ఈ కబ్జా బాగోతాన్ని కార్పొరేటర్ అనలారెడ్డి కొట్టిపారేస్తారు. ఉద్యమ సమయంలో పెట్టిన కేసుల కంటే ఇదేం పెద్దది కాదని, అసలు కబ్జా చేయాల్సిన అవసరమే తమకు లేదంటారాయన. ఇదంతా గిట్టనోళ్ల ప్రచారంగా సేమ్ ఆన్సర్ రిపీట్ చేశారు. త్వరలోనే ఈ కేసు కాస్త క్లోజ్ అవుతుందని కూడా జోస్యం చెప్పేశారు. కార్పొరేటర్ కుటుంబంపై వస్తున్న ఆరోపణలను అలా ఉంచితే డివిజన్ సమస్యలైతే పరిష్కారాల కోసం కాచు కూర్చున్నాయి. ఉప్పల్ నేషనల్ హైవే, మార్కెట్ దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ఇవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఉప్పల్ పరిధిలో ఇందిరానగర్, హప్సిగూడతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు గందరగోళం. మున్సిపల్ పరిధిలోని రోడ్ల అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న అధికారులు చర్చించి వదిలేయడం తప్ప పరిష్కారం లేదన్నది స్థానికుల ఆరోపణ. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలకు అష్టకష్టాలు పడుతున్నారు ఇక్కడి వాళ్లు. ఏం వచ్చే లోకల్ లీడర్లు, నాయకులు ఎవరైనా సరే కానీ ఇక్కడ ఏం చేస్తారంటే లేడీస్కి వచ్చి బాత్రూమ్ కట్టిస్తామని చెప్తారు, తాగే నీళ్ళు ఇస్తామని చెప్తారు. కార్పొరేటర్ అయినా సరే కానీ ఎవరు కూడా పట్టించుకునే నాయకులు లేడు. ఇక్కడ వచ్చేటి అందరూ వస్తారు, ఓట్లు వేయించుకొని పన్నులు అన్నీ చేయించుకుంటారు. ఇక్కడ పబ్లిక్కు ఏ సాయం చేయరు. ఇంకోటి కూడా ఇక్కడ మన లేడీస్ కూడా టాయిలెట్స్ లేవు, ఇక్కడ కరెంటు సరంగా లైట్లు కూడా లేవు. వచ్చే పబ్లిక్ కూడా ఇక్కడ రోడ్డు కూడా వచ్చే వెహికల్ కూడా సరిగా
దారి కూడా లేదు. ఏంది అంటే ఎప్పుడు 24 గంటలు ఏదో ఒకటి తోతూనే ఉంటారు, అది ఇది అని చెప్పి పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ పార్కింగ్ లేదు, ఇక్కడ షెడ్ కట్టించారని ఆ షెడ్లో కూడా అలౌట్ కూడా లేదు. పబ్లిక్ అమ్ముతున్నాం, మేము ఇన్ని రోజుల నుంచి అమ్ముతున్నాం కానీ అసలు షెడ్లన్నా కూడా అలౌట్ లేదు. మాకు గవర్నమెంట్ అలౌట్ లేదు. డబ్బులు అయితే నెల కిరాయి తీసుకుంటుంది. రింగు రోడ్డు ఉండడం, వరంగల్ నేషనల్ హైవే ఇటుగా వెళ్లడం కారణంగా ఉప్పల్లో ట్రాఫిక్ జామ్ హెవీగానే ఉంటుంది. అసలే వాహనాల రద్దీ కావడంతో ఈ ప్రాంతంలోని రోడ్లు దారుణంగా ఉంటాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇటు జీహెచ్ఎంసీ అటు కార్పొరేటర్ పట్టించుకున్న పాపాన పోలేదు. రోడ్లు సరిగా లేకపోవడంతో పిల్లలకు స్కూల్కెళ్లడానికి ఇబ్బంది, వృద్ధులను ఆసుపత్రి వగైరా తిప్పడానికి భయపడాల్సిన దుస్థితి. దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి. ఇక ఏం చేస్తాం, చెట్టు పిల్ల పెట్టుకుంటాం పంటావు అంతే. వస్తలేరు, ఏది కొడతలేరు, వస్తూనే లేరు వాళ్ళు. కార్పొరేటర్ ఏం చేస్తలేడు, కార్పొరేటర్ ఏం పట్టించుకోవట్లేడు. తెలంగాణ పార్టీ తరఫున గెలిచిండు, పైసలు ఖర్చు పెట్టిండు, ఏం చేస్తలేడు. మున్సిపాలిటీలు ఎవ్వరు వస్తలేరు. ఆ డేనే తిండిందంటే 10 సార్లు పోతున్నాం, ఒక నిమిషం 10 సార్లు పోతున్నాం, 10 సార్లు పోతే ఒక్కడు వస్తలేడు. ఎన్నికలు అప్పుడు వచ్చినప్పుడు మస్తు చెప్పిర్రు, అమ్మ అన్నారు, కాలు మొక్కుతున్నారు, బాంచేస్తున్నారు, దండం అన్నారు, తొండం అన్నారు, ఏది లేదు ఎక్కలేదు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు వచ్చి ఎంత చెప్పినా కానీ మేము పోయి 5-6 మంది పోయి చెప్పినా కానీ చేస్తలేరు, ఏం లేదు. మోరీలు నిండినా కూడా చెప్పినా రారు, కంప్లైంట్ ఇచ్చొస్తాం. ఎన్నిసార్లు ఇచ్చినా రారు వాళ్ళు. నువ్వు ఇచ్చినవా ఇంతే. ఏదైనా ప్రతి ఒక్కటి కంప్లైంట్లో ఉన్నాయి. దోమలనే కదా సమస్య. ఏం పట్టించుకోరు, వస్తారు రెస్పాన్సిబిలిటీగా వస్తారు, ఆ ఎలక్షన్ మాట్లాడతారు, వెళ్ళిపోతారు, చేస్తారు తప్ప రెస్పాన్సిబిలిటీగా ఏది పట్టించుకోరు. ప్రస్తుతం ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులు దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు గుంతలు, మరోవైపు ట్రాఫిక్ జామ్. అసలు ఇరుకు రోడ్లను చూసి బయటకు రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితి. ఉప్పల్ మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్ ను గుర్తించి ఎన్నో చోట్ల డివైడర్లను ఏర్పాటు చేశారు. దీనికి కారణం ట్రాఫిక్ జామ్ కొంత తగ్గింది. కొన్నాళ్ల పాటు సాఫీగా ఉన్నా తర్వాత యథాతథానికి వచ్చేసింది. ఓ ప్రజాప్రతినిధికి అనుకూలంగా ఉండే కొందరు వ్యాపారులు డివైడర్ డెసిషన్ అడ్డుకున్నారు. దీంతో నేషనల్ హైవే కాస్త తిరిగి ట్రాఫిక్ జామ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఉప్పల్ చౌరాస్తాలో ట్రాఫిక్ సమస్యలు త్వరలోనే తీరే అవకాశం ఉందంటారు అనలారెడ్డి. ఉప్పల్ చౌరాస్తా నుంచి నారపల్లి వైపు సుమారు 6.4 కిలోమీటర్ల పొడవున 6 లైన్ల ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. నేషనల్ హైవే ఆధ్వర్యంలో జరిగే ఈ కారిడార్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ భూసేకరణ, ఇందుకు 950 కోట్ల అంచనా. కేంద్రం ఇప్పటికే 658 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నదని అంటున్నారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభిస్తామని అంటున్నారు. బైపాస్ రోడ్ ఏంటి అంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల రోడ్డు 2 భాగాలుగా అంటే 2 టైమ్స్ వేసి వదిలేశారనమాట. సగం కొంచెం వేసి వదిలేశారు. ఇంకొంచెం కంప్లీట్ అయితే మనకి ఆల్మోస్ట్ ట్రాఫిక్ సమస్య సగం తగ్గుతుంది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. కానీ మా మేయర్ గారు వచ్చినప్పుడు సార్కి చూపించడం జరిగింది. సార్ చూశారు. అంటే ఇప్పుడు ఆ రోడ్డును కూడా 60 ఫీట్ల వెడల్పుతోటి వేయడానికి కావాల్సిన ఎస్టిమేషన్ వేయించడం జరుగుతుంది. ఇంకోటి మన ఉప్పల్కి ఎలివేటెడ్ కారిడార్ ఒకటి మంజూరైంది. ఆ పనులు అయ్యే లోపల ఈ రోడ్ అయిపోవాలని చెప్పేసి త్వరగా పనులు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ అవసరాల కోసం మొదట 733 ఎకరాలు, తర్వాత మరో 13 ఎకరాలను రైతుల నుంచి సేకరించింది నాటి సర్కార్. ఇందులో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సుమారు 146 ఎకరాలు, జలమండలికి 108 ఎకరాలు కేటాయించారు. మిగిలిన సుమారు 413 ఎకరాల భూముల్లో ఉప్పల్ నాగోల్ మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ప్లాట్లను అభివృద్ధి చేశారు. గడ్డి భూముల్లో రెసిడెన్షియల్ లేఅవుట్లు, విశాలమైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు తదితర వస్తువులతో పాటు ఒక్కో ప్లాటు 150 నుంచి 1000 గజాల వరకు మొత్తం 1985 ప్లాట్లను డెవలప్ చేశారు. 2013లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల వివాదం చెలరేగింది. ఈ భూముల్లో సుమారు 54 ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఉన్నాయి. సీలింగ్ భూముల రైతులు తమకు ప్లాట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ సమస్య ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. దాదాపు 837 ఎకరాలని 13 ఇయర్స్ బ్యాక్ అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నారనమాట. ల్యాండ్ అక్విజిషన్ కింద తీసేసుకున్నారు డెవలప్మెంట్ కోసమని బగాయత్ ల్యాండ్స్. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదన్నమాట. వాళ్ళకి ఏ కంపెన్సేషన్ ఇవ్వడం కానీ ఏది చేయలేదు. మనకి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేటీఆర్ సార్ సహకారంతో, సీఎం గారి సహకారంతో ఎంపీ మల్లారెడ్డి గారు ప్రొసీడ్ అయ్యేసి మాట్లాడేసి వాళ్ళకి ల్యాండ్ ఇప్పించడం జరిగింది. 1000 ఎకరంకి 1000 గజాలు చొప్పున
పట్టా భూములు ఇస్తున్నారు. యూఎల్సీ ల్యాండ్స్ ఏమో దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ఎకరంకి 600 గజాలు ఇస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ ఖర్చుతోటే వాళ్ళ వారసులకి రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. ఉప్పల్ డివిజన్లో అస్తవ్యస్త డ్రైనేజ్ కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు మంచినీటిలో డ్రైనేజ్ నీరు కలిసిపోతోంది. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్తే చూస్తాం చేస్తామనే సమాధానం తప్ప ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని వాపోతున్నారు స్థానికులు. ఇక కూరగాయల మార్కెట్లో అన్ని సమస్యలే. ప్రభుత్వ షెడ్ల నిర్మాణం చేసినా సరైన వస్తువులు లేవు. అంతేకాదు అర్హులైన వ్యాపారులకు షెడ్లు ఇవ్వలేదన్న కంప్లైంట్లు వినవస్తున్నాయి. పట్టించుకోవాలి సార్, గరీబ్ వాళ్ళు ఉంటారు, ఎట్లా బతుకుతారు చెప్పు? కూలినాలు చేసుకొని బతికినట్టు రోజు రూపాయి ఆటాన వస్తుందని కూలి చేసుకొని బతికినట్టు మార్కెట్లో కూర్చుంటున్నాము. మార్కెట్ గురించి పట్టించుకోవాలి సార్, మీరు అందరు కలిసి పట్టించుకోవాలి, దయచేయాలి మా మీద. మేము 20 సంవత్సరాలు సార్ ఇక్కడ కూరగాయలు అమ్మబట్టి. గవర్నమెంట్ అన్ని పట్టించుకొని చేస్తామని చెప్పిర్రు, మంచిగా చేస్తామని చెప్పిర్రు. కార్పొరేట్ వచ్చిండు, వచ్చి అన్ని మంచిగా చేస్తామన్నారు. ఇప్పుడు ఏది చేస్తలేరు, ఏది పట్టించుకోలేరు. వాసనకు మురికి నీళ్లు వస్తున్నాయి, మోరీలు అంతా వాసన వస్తుంది. ఇక్కడ ఏదైనా మంచిగా చేయాలి సార్, మీరు దయచేసి. పాతకాలం నాటి మంచినీరు డ్రైనేజ్ పైప్ లైన్లు కావడంతో వీటిని తొలగించి కొత్త పైప్ లైన్ల నిర్మాణం చేస్తున్నామంటున్నారు కార్పొరేటర్. కాలనీలో జరుగుతున్న పైప్ లైన్ల నిర్మాణం పూర్తి నాశరకంగా ఉందని కార్పొరేటర్తో అంటే వీలైనంత త్వరలో ఈ పనులు పరిశీలన చేస్తామన్నారు. అంతేకాదు వచ్చే రోజుల్లో ఉప్పల్ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతామని కూడా అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కి అయితే ఇబ్బడి ముబ్బడిగా దరఖాస్తులు వస్తున్నాయి. వీటిపై త్వరలో ఓ క్లారిటీకి రానున్నామని అంటున్నారు. అధికారుల సహకారం అంతంత మాత్రమేనని, స్థానిక ఎమ్మెల్యే సహకారం కూడా పెద్దగా లేదని అంటున్నారు. కార్పొరేటర్ అనలారెడ్డికి డివిజన్ సమస్యలపై అంతగా అవగాహన లేదు. దీంతో భర్త సహకారం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కొన్నాళ్లలో డివిజన్ పై పట్టు సాధించాక తానే అన్ని పనులు చక్కబెట్టేలా చెబుతున్నారు. ఫ్యూచర్ సీన్ అలా ఉంచితే ప్రెజెంట్ సీన్ లో మాత్రం అనలారెడ్డికి జనం దృష్టిలో పాస్ మార్కులు పడుతున్నట్టు